ఒకే ఒక మాట మాట్లాడతాను. ఎవరైతే మందకృష్ణ అనే వ్యక్తి ఉన్నాడో ఒక్క మాట అన్నా నేను, ఏమన్నా మా కష్టం మీద మేము బతుకుతా ఉంటే 30 సంవత్సరాల నుంచి మమ్మల్ని దొంగలుగా దోపిడీదారులుగా చిత్రీకరించావు. నీ అబ్బ సొత్తే అన్న కొట్టేశావా, నీ బాబు సొత్తే అన్న దొబ్బేశావా అని నేను అడిగితే చాలా మంది మా దగ్గర ఎంత కత్తి ఉంది అంత కత్తి ఉందని ఫోన్లు చేస్తారండి నాకు. పేష్వారాజుల కత్తులకే భయపడని వంశం నుంచి వచ్చిన వాళ్ళు, నీ బొకడా కత్తులకు భయపడే వాళ్ళం కాదు. ఈవేళ ఇంత వర్షంలో ఈ సింహాలు ఇలా గర్జిస్తా ఉంటే ఆ పిల్లి ఇంట్లో దూరి బాత్రూంలో చేరి గజ 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 ఆ వణికించడానికి కారణమైన వివేకానికి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా కూడా తక్కువండి. ఈ మాల కన్నెమనడి దగ్గర నుంచి మొన్న జరిగిన మార సైన్య యుద్ధం వరకు ఈ రోజుకి భారత సైన్యంలో మార అరేంజ్మెంట్ పేరుతో మాలలు ఈ దేశాన్ని కాపాడుతున్నారు. మేము దొంగలం కాదు, మేము ఈ దేశాన్ని కాపాడుతున్న వాళ్ళం, అంబేద్కర్ గారి వారసులం. అయితే మాలలకి ఈ మందకృష్ణ ఏమన్నాడు ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మందకృష్ణ 30 సంవత్సరాల నుంచి నాకు రాష్ట్ర ప్రభుత్వాల సపోర్టు, నాకు కేంద్ర ప్రభుత్వం సపోర్టు, నాకు సుప్రీంకోర్టు సపోర్టు అని చెప్పుకుంటూ వస్తున్నాడు. నీకు ఇంతమంది సపోర్ట్ ఉన్నా నిన్న 30 సంవత్సరాల నుంచి రోడ్ల మీద ఎక్కిస్తున్నది ఈ మాల జాతి సింహాలు. ఎవరైతే వర్గీకరణ జరగనీయమని ఇప్పటికీ మాట్లాడుతున్నారో, ఎవరైతే వర్గీకరణను అడ్డుకుంటామని ఇప్పటికీ మాట్లాడుతున్నారో వాళ్ళే మాత్రమే మనువాదులు. వాళ్ళందరూ మనువాదులే మేము స్పష్టం చేస్తున్నాం. అంటే అంబేద్కర్ పోరాట స్ఫూర్తిని, అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట రథాన్ని ఈ దేశంలో ముందుకు నడిపించేది మాదిగలు, పీడిత కులాలందరి పక్షాన పోరాటం చేసేది మాదిగలు. అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాటాన్ని అడ్డు తగిలేటోళ్ళు కానీ మాలలు, స్వార్థపరులైన మాలలు. వాళ్ళు అంబేద్కర్ వారసులు ఏనాడు కాదు. అంబేద్కర్ను అవమానిస్తారు వాళ్ళు. ఏ సంవత్సరం, ఏ దశాబ్దం, ఏ పార్టీలో ఉండే లీడర్లకు అసలు ఏ పార్టీ విధానం ఏందో తెలియకుండా పోయింది. 58 కులాలు వర్గీకరణ కోరుకుంటుంటే ఒక మాలలకే ఏమి నొప్పి వస్తుంది, అడ్డుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తుండ్రు? మీరు స్వార్థపరులు, మీరు దోసుకునే వాళ్ళు తయారైండ్రు కాబట్టి కానీ మీకు వర్గీకరణ అడ్డు తగులని ఆలోచన పుట్టింది. మీరు స్వార్థపరులు, దోసుకునే వాళ్ళు కాబట్టి. యువత మళ్ళా చెప్తున్నా నేను, అసలు ఈ వన్ సైడ్ లవ్ ఏంది? నన్ను ప్రేమించకపోతే, పెళ్లి చేసుకోకపోతే చంపుతానని చంపేటోళ్ళు ఉన్నారు, గొంతులు కొత్తలేరు. ఆడపిల్లలు సైకోలు, వీళ్ళు దళిత సైకోలు, మాల సైకోలు వీళ్ళు. అరే మాకు లేని మీకెందుకయ్యా? నీతో కలిసి ఉండాలంటే ఇద్దరి మధ్యలో ఐక్యత ఉండాలి, అవగాహన ఉండాలి, సంబంధాలు ఉండాలి.